సుమలత గారు సో చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో మోడీ గారు చెప్పారు, ఇలాంటి కొంతమంది ఆచరణలో పెడుతున్నారని మనం అనుకోవచ్చు. జనరల్గా ఏంటి అంటే బేసిక్గా ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్ అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఎందుకంటే రిస్క్ ఎక్కువ తీసుకోలేదు. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో నాకు కనీసం ఒక 20-30 వేల నెలకు వస్తే బాగుంటుంది అనే విషయంలో ఈ పిల్లల్ని చూసుకుంటా చేయలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఐడియాస్ ఇవ్వడం, మనం చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం అండ్ మనం కూడా ఈ ఐడియా బాగుంటుంది ఇలా ప్లాన్ చేసుకోండి అని చెప్తాం. వీళ్ళ ఐడియాతో పాటు ఆ మిషన్లు ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు ఒక చిన్న పరిశ్రమ ఏదన్నా ఒక పేపర్ ప్లేట్ మిషనే లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్లో ఏమున్నాయి మేడం? నమస్తే అండి. ఇది వచ్చి మాది టోటల్ 50 టైప్స్ మిషన్ అండి. దాంట్లో ఎలా అంటే ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో ఉండే, ఇప్పుడు బయటికి వెళ్ళి సంపాదించలేకపోతున్నా అటువంటి ఉమెన్ కూడా చేసుకోవచ్చు. ఉమెన్ అనేది ఒకటే కాకుండా ఎవరైనా కానీ ఒక 15 ఇయర్స్ ఏజ్ స్టార్ట్ అవుతే 80 ఇయర్స్ వరకు కూడా చేసుకోవచ్చండి. అటువంటిది ఎలా అంటే అన్ని ఒత్తులు కావచ్చు, మీకు స్లిప్పర్ మేకింగ్ ఉంటుంది, అగరబత్తులు ఉంటుంది, కర్పూరం మేకింగ్ ఉంటుంది, ఇంకా వచ్చి జూట్ బ్యాగ్స్, మళ్ళీ రోటీ మేకింగ్, ఒక 2 కర్రీస్ వండుకొని చిన్న హోటల్ టైప్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆయిల్ మిషన్స్, స్క్రబ్బర్, ఇలా అలవారండి. టోటల్ ఒక 50 టైప్స్ ఉన్నాయండి. సో బేసిక్గా ఆల్మోస్ట్ 50 టైప్స్ ఉన్నాయి. సో అసలు మీకు సరే ఏ బిజినెస్లో ఏంటి అని మనం మాట్లాడుకునే ముందు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని అంటే, చాలా మంది ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక టఫ్ సిచ్యువేషన్ ఉంటేనే ఏదన్నా కొత్తగా ఏదో ఒకటి చేయాలి సర్వైవల్ కోసం అని ఆలోచిస్తారు. మీకు ఎలా, ఎందుకని ఇలా ఈ ఐడియా స్టార్ట్ అయింది? మెయిన్ వచ్చేసి అసలు వేరే వాళ్ళది కాదు, నా పర్సనల్గానే నేను చెప్తున్నా. డాడీ ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే నేను ఏదో ఒకటి, మా మమ్మీ అప్పటికి ఏం చేయాలనేది తెలియదు, బయటికి వెళ్ళి ఎప్పుడు సంపాదించడం తెలియదు. డాడీ ఉండే వరకు మమ్మల్ని ఏ లోట్లు లేకుండా చూసుకున్నారు. డాడీ వన్ టైం వెళ్ళే వరకు మాకు ఇబ్బంది అయింది. అప్పుడు అనుకున్నాము సూసైడ్ చేసేసుకుందామని మమ్మీ ప్లాన్ ఉండే. కానీ నేను అన్న వద్దు మమ్మీ, ఆయన పోయితే పోయినారు, అలా అని చెప్పి మా లైఫ్, దేవుడు ఇచ్చిన లైఫ్ తీసుకోవద్దు కదా. చాలామంది ఇదే అనుకుంటారండి. భయం అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ మనం భయపడుతుంటేనే ధైర్యంగా ఒక్కసారి ముందు అడుగు వేస్తే మనకు ఎటువంటి భయం ఉండదు. అది ఆ ప్లాన్లోనే అనుకుంటా మమ్మీకి ధైర్యం చెప్పి అప్పటి నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటా. ఎక్కువ కూడా చదువుకోలేదండి, 8th క్లాస్ వరకే చదువుకున్నాం. అంటే ఇప్పుడు మీరు అందరికీ ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారా? లేదండి, అలా చెప్పట్లే. ఎందుకంటే చదువు ఇంపార్టెంట్ కదండి. మన బుద్ధితోటి మనం ఏది చేయాలనుకున్నా కూడా ఒక్కటి భయం అనేది వదిలేసి మనం ఏదైనా చేయొచ్చు. మెయిన్ అందుకోసమే నేను చాలా వరకు చెప్తాను, ప్రతి ఒక్క చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి కూడా వాళ్ళ ఇంట్లో ఉండి కూడా చేసుకునేటువంటి బిజినెస్ ఉన్నాయి మన దగ్గర. అటువంటి చేసుకుంటా భయం ఒకటి వదిలేసేయండి, ఇంకా మిగతాది ఏం లేదు. ధైర్యం తెచ్చుకోండి, స్టార్ట్ చేయండి. ఒకటండి, మనము పని చేసుకుంటే దేవుడు కూడా మనకి చూస్తాడు. మన కష్టానికి వద్ద అయితే మనకు ఖచ్చితంగా రొట్టె అనేది దొరుకుతుంది. దానివల్ల ఖచ్చితంగా మీరు ముందు అడుగు వేసి ధైర్యంగా రాండి, మేము కూడా సపోర్ట్ ఉంటుంది. మాతో పాటు కలిసి మీరు కూడా ఎదుగుదురు. దాంతో పాటు మమ్మల్ని కూడా మంచిగా కావాలి. అందరూ బాగుంటేనే కదా సార్. ఇప్పుడు చాలా వరకు అనుకుంటుంటారు, హస్బెండ్స్ కొంతమంది ఉండకపోవచ్చు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది హ్యాండిక్యాప్స్ ఉంటారు. అటువంటి అందరికీ 2 చేతులు ఉండి మనం చేసుకునేటువంటి పని చాలా ఉన్నాయి. అటువంటి దాంట్లో మా దాంట్లో అయితే చాలా రకాలు ఉన్నాయి. ఒక్కసారి ఆఫీస్ విజిట్ చేసి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది చూడండి. అయితే ఇప్పుడు మనం బేసిక్గా మీరు ఏమంటున్నారంటే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అంటున్నారు, బాగానే ఉంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయ వాళ్ళకి ఒక 50,000 ఉన్నాయి నా దగ్గర అనుకుందాం. ఓకే, తెలిసిన వాళ్ళు నా దగ్గర 50,000 ఉంది, నేనే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని మీరు 50,000లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందా? ఉందండి. అది ఎలా అంటే సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ మిషన్ తీసుకునే చేయాలని ఏం లేదండి. ఇప్పుడు ఆకుకూరలు ఒక రైతు పండిస్తున్నారు, అలా అని చెప్పి రైతే అమ్ముకుంటలేరు, దాన్ని హోల్సేల్గా తీసుకొచ్చి చాలామంది అమ్ముకుంటున్నారు. అలాగే మనది కూడా మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేదంటే ఒక 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని, మీరు 50,000 అన్నారు, నేను ఓన్లీ 20,000 అంటున్నా. ఆ 20,000 నుంచి కూడా మా దగ్గర ఏదైతే 50 రకాల ప్రోడక్ట్ ఉంటుందో దాన్ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అందులో కూడా 50 రకాల మిషన్స్ సంబంధించి మెటీరియల్ ఇస్తాం, బిజినెస్ చేయండి. దాంట్లో బెనిఫిట్ మీకు దీనికన్నా బెనిఫిట్ ఎక్కువనే వస్తుంది. మిషన్ తీసుకునే వాళ్ళకు ఒకవేళ మిషన్ తీసుకునే వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది. ఓకే, అంటే మిషన్ తీసుకునే వాళ్ళకు కూడా కొంత మెటీరియల్ అంటే వాళ్ళు సెల్ చేసుకోవడానికి మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు సేలింగ్ అనేది వస్తుంది. దాంతో పాటు మంచి ఇన్కమ్ వస్తుంది, చేసుకోవచ్చు అండి.
సో ఇప్పుడు 50 టైప్స్ అని అంటున్నారు కదా, సో ఈరోజు మనం ఒక దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు దేని గురించి ఒక టాపిక్ మీరే చెప్పండి, దాని గురించి మనం ఈరోజు అందరికీ చెప్దాం. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రెండీగా వచ్చి మాది టోటల్ 50 రకాల్లో ఎక్కువ ట్రెండీగా అంటే బిజినెస్ చేసుకునే దాంట్లో అయితే స్క్రబ్బర్ మిషన్ బాగుపోతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకటే మిషన్లో 10 రకాలు ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఆ ప్యాకింగ్ చేసుకొని మనం ప్రతి ఒక్కటి ఇప్పుడు దాంట్లో వచ్చి మసాలాలు స్టార్ట్ అవుతాయి, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, మనకి ఒత్తులు కావచ్చు, మళ్ళీ ఈ రబ్బర్ బెండ్స్ యూజ్ అండ్ త్రూ రబ్బర్ బెండ్స్ కానీ, మళ్ళీ దాంతో పాటు బ్రషెస్ కానీ, ఇటువంటి అన్ని రకాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మిషన్ ఖర్చు ఎంత అవుతుంది, రా మెటీరియల్ ఎంత అవుతుంది? మిషన్లో వచ్చి 3 రకాలు ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి 30,000 నుంచి ఉంది. అంటే కొంతవరకు అది అంత మంచిదని చెప్పను, కానీ లేదు మేము స్టార్టింగ్ బిజినెస్ అనుకునే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తా 50,000. ఆ 50,000 తీసుకున్నారు అనుకోండి, హీటింగ్ ప్లేట్ కూడా హెవీ వస్తుంది, దానివల్ల చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఓన్లీ తయారు చేసి ఇస్తాము, మాకు మార్కెటింగ్ తెలియదు అంటే సపోర్ట్ కూడా ఉంటుంది, కంపెనీ సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్తో పాటు మీకు ఎంతో కొంత మేము లిమిటెడ్గా తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ 100 పీస్ చేశారనుకోండి, 100 పీస్లో మేము 50 పీసెస్ మేము తీసుకుంటాం ఫర్ డే. ఇంకా 50 అనేది లీడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే మీ ఏరియాకి సంబంధించి ఇప్పుడు సికింద్రాబాద్ అనుకోండి, సికింద్రాబాద్ ఏరియాకి సంబంధించి వాళ్ళకి లీడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో నుంచి వాళ్ళు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు 50,000 మిషన్కి అవుతుంది, ఇది స్క్రబ్బర్ మిషన్కి. ఆ మిషన్తో ఏమేమి తయారు చేయొచ్చు? ఆ మిషన్లో 10 రకాలండి, టోటల్ 10 రకాలు కూడా. ఇప్పుడు చిన్న పిల్లలు చిన్న చిన్న గిన్నెలు అటువంటి అది స్టార్ట్ అవుతాయి. మీకు బ్రషెస్, డ్రై ఫ్రూట్స్, ఒత్తులు, మళ్ళీ స్క్రబ్బరు, గ్రీన్ స్క్రబ్బరు, దీంట్లో స్టీల్ నారు, ఇటువంటి అన్ని కూడా చేసుకోవచ్చండి. మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, మన ప్రాఫిట్ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ? చూడండి సార్, బయట ఇప్పుడు మనకి నార్మల్గా ఇది 12 పీసెస్ ఉంటుంది. ఆ 12 పీసెస్లో మనము తయారు చేయడానికి ఓన్లీ 2 సెకండ్స్ సరిపోతుంది మిషన్ ఆపరేటింగ్. ఆ తయారైన దానికి మినిమమ్ 5 రూపీస్ నుంచి 10 రూపీసే పెట్టుకోవాలి మార్జిన్, సరిపోతుంది అనుకుంటే. అలా ఒక్కొక్కరు మినిమం 100 నుంచి 300, 500 అలా మనకు ఆర్డర్ ఇస్తారు. ఇచ్చేవాళ్ళు 1-2 తీసుకోరు. చిన్న కిరాణా షాప్లో అయితే మీకు 10-20 తీసుకుంటారు. ఇంకా పెద్ద వాళ్ళకైతే మనం 75-80 రూపీస్ కూడా మేము ఇస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్. ఒకవేళ లేదు మేము హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి మేము ఇప్పుడు 40 రూపీస్లో తయారైంది అనుకోండి, మేము 50 రూపీస్లో ఇచ్చేస్తున్నాం. ఒక 5 to 10 రూపీస్, అది కూడా క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక 50,000 మిషన్ అనుకోండి, 18% GST ఉంటుంది, కంపల్సరీ GST కట్టుకోవాలి. దాంతో పాటు మనకి ఫస్ట్ మేమైతే 10 కేజీలు ఫ్రీ ఇస్తాం మిషన్ తీసుకున్నాడు. ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళు అయితేమో వాళ్ళు నార్మల్గా ఒక ఫస్ట్ ఇచ్చిన దాంట్లో తయారు చేసినాక మళ్ళీ వాళ్ళతో కావాలంటే మాకు ఆర్డర్ ఇస్తే మేము పంపిస్తాం. ఒకవేళ దూరం ఉన్నారు వాళ్ళు ఒక ఎక్స్ట్రా ఒక 30,000 40,000 ఎక్స్ట్రా పెట్టుకోవాలి రా మెటీరియల్ కోసం. సో ఇప్పుడు ఈ మెటీరియల్, రా మెటీరియల్ మొత్తం మీరే ప్రొవైడ్ చేస్తారా? అన్ని మా దగ్గరే దొరుకుతుందండి. మెయిన్ హోల్సేల్గా కొన్ని ఉంటాయి, అవి వరకు మసాలాది, డ్రై ఫ్రూట్స్ అనేది నంబర్స్ ఇచ్చేస్తా. ఎందుకంటే మళ్ళీ నేను తీసుకొచ్చినా దానికి లాభం పెట్టుకోవాలి, నేను కూడా ఊరికి ఇవ్వలేను కదండి. అందువల్ల డైరెక్ట్ నంబర్ ఇస్తా, హోల్సేల్ దగ్గర మీరు మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇంకా బ్రషెస్, గ్రీన్ నారు అవన్నీ కూడా మా దగ్గరే దొరుకుతుంది. సో యావరేజ్ ఒక పర్సన్ ఒక 3 hours వర్క్ చేశారు అనుకుందాం, పార్ట్ టైం ఇంట్లో ఉండి వంట చేసుకోను, పిల్లల్ని చూసుకోను, అయిపోయింది. ఒక 3 hours వర్క్ చేస్తారు, అందుకంటే ఎక్కువ చేయలేరు నాకు తెలిసినంత. ఒక 3 years వర్క్ చేస్తే ఎంత మనం మెటీరియల్ తయారు చేయొచ్చు, సో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక 100 పీస్ ఫర్ డే చేసామనుకోండి, ఒక 3 hours 2 hoursలో చేసుకున్నారు వాళ్ళ వీళ్ళని బట్టి. వాళ్ళు చేసుకుంటే ఒక్క షీట్కి 10 రూపీస్ వేసుకున్నా 100 షీట్కి వచ్చి 2,000 రూపీస్ అంటే పర్ డే 2,000 ఎర్న్ చేసుకోవచ్చు 3 hours వర్క్ చేస్తే. 3 hours అంటే మార్కెటింగ్ కూడా చేసుకోవాలి దాంతో పాటు. లేదు మేము కాదు, మేము మార్కెటింగ్లో సపోర్ట్ చేయండి అంటే డైలీ 50 మేమే తీసుకుంటాం, అప్పుడు మంత్లీ వచ్చి 15,000 అవుతుంది. 500 రూపీస్ మేము ఇస్తాం. అది ఎంతవరకు తీసుకుంటారు మీరు? 1 year వరకు మీతో పాటు 1 year పాటు అగ్రిమెంట్ ఉంటుంది. అది మీకు సపోర్టు, అంటే మొత్తానికి మేము మా మీదనే మీరు డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే ఏదైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే మనం ధైర్యంగా మనం ముందు చేస్తేనే అవుతుంది. అది వదిలిపెట్టి మొత్తం మా మీదనే వేసి మీరు అంతే తీసుకుంటుంటే నాకు సరిపోతుంది అనుకోవద్దు. మేము లీడ్స్ ఇస్తాం. ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళి షాప్లో అడగడానికి మీకు సిగ్గు అనిపించవచ్చు, ఇప్పుడు కొంతవరకు అనుకుంటాం. మొన్న రీసెంట్లీ కూడా ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నారు వాళ్ళ భార్య కోసం. అటువంటివి చాలామంది ఉన్నారు, ముసాపేటలో ఉంటారు, వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, బైబ్యాక్లో కావాలన్నారు, బైబ్యాక్లో ఇచ్చాము, వాళ్ళు మిస్సెస్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు పంపిస్తున్నారు. అలా చాలా కస్టమర్లు ఉన్నారు మాకు. ఓకే, ఒకసారి ఆ మిషన్ అది చూపిస్తారా? మనకి ఈ షీట్ దీనికి ఒక ట్యాగ్ వస్తుందండి.
ఆ ట్యాగ్ ఏంటంటే ఇలా ఉంటుంది. ఆ ట్యాగ్ మనకు ఇక్కడ ఇలా హోల్స్ ఉంటాయి కదా, దాంట్లో వేసి మనం ఎక్కడైనా గోడలు కూడా పెట్టుకోవచ్చు ఇబ్బందిగా. అంటే సెల్ చేసుకుని షాప్లో వాటిలో పెట్టి వాళ్ళు ఎలాగైనా తగిలేసుకుంటారు కదా సార్, అంటే నార్మల్ కింద పెట్టలేరు, ఎక్కడైనా మూలకి వేసుకుంటే అది బాగుంటుంది. ఇలా ఒకటే మిషన్లో మనకు అన్ని రకాలు కూడా చేసుకోవచ్చు. 110 వరకు వచ్చేసింది అప్పుడే, తొందరగానే హీట్ అయ్యేటట్టుంది. మెయిన్గా మనం చేసే ముందు ఒకటే అండి, ఇవి అనేది ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి, మిషన్ అనేది తర్వాత ఆన్ చేసుకోవాలి. ఇవి దాదాపు ఒక 200 300 ఇవి కప్స్ అనేవి ఇలా రెడీ చేసుకుంటే మనకి ఇదేం ఓన్లీ 2 సెకండ్కి ఒకటి అవుతుంది. అంతేనా? చాలా ఈజీ. అయితే మ్యాన్ పవర్ కూడా పెట్టుకోవచ్చు అంతే. అంటే ఇక మనము స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ ఇంకా మనుషులు పెట్టి కూడా చేయించుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీ ఉంటుందండి. ఇలా ఉంటుంది, మనకి ఎంత స్ప్రెడ్ చేసుకుంటే మనకి అంత మంచిగా వస్తుంది. ఓకే. ట్రైలో వచ్చి మనకు 12 వస్తుందండి. హీట్ వస్తుంది. చిన్నపిల్లలు ఉంటప్పుడు కింద మాత్రం పెట్టుకోకండి, ఒక చిన్న టేబుల్ పెట్టి వాళ్ళ హైట్ కి అందకుండా పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ముందే చెప్తున్నా, తర్వాత చెప్పలేదనుకో. ఇది వచ్చి మనకి ఇలా ఉంటుందండి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, షీట్ అనేది చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవడం చూసుకోవాలి. అయిపోయింది. ఇది ఒక క్లాత్ తీసుకోవాలి, ఈ క్లాత్లో తీసుకొని మనకి ఇలా 1 టైం అంటే మరీ చేయి పెట్టకుండా ఇలా క్లాత్లో అనుకుంటే సరిపోతుందండి. వేడి ఉంటుంది, కొంతవరకు హీట్ అని ఉంటుంది. తర్వాత అనేది మనం కొంచెం పక్కకు పెట్టి ఒక నిమిషం తర్వాత ఇలా వస్తుంది. ఓకే, స్లోగా. మనకి ఏంటంటే హీట్ ఉంటుంది కాబట్టి మనం ఇది లాగొద్దు, ఇలా లాగితే ఏంటంటే వచ్చేస్తాయి అవి. ఓకే. తర్వాత అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో వచ్చి ట్యాగ్ అన్నాం కదండి, ఈ ట్యాగ్ని ఇలా చేసుకుంటే ఓకే. మనం 3 అవర్స్లో ఎన్ని చేయవచ్చు ఇట్లాంటివి? సరే, వితిన్ ఇప్పుడు సెకండ్లో అయిందండి, 2 సెకండ్. అటువంటిదే మీరు ఎన్ని పెట్టుకుంటే కప్స్ అనేది అంత చేసుకోవచ్చు. మినిమం 100 అయితే ఈజీగా చేసుకోవచ్చు పర్ డే. 100 అంటే యావరేజ్ 2000 వరకు చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. అంటే ఓన్లీ 10 రూపీస్ పెట్టుకుంటే. ఓకే. అది 20 పెట్టుకుంటే డబల్ అమౌంట్. ఓకే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బిజినెస్ అనేది నడుస్తుందండి. ఇది యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, ఇది మనకు టోటల్ 40 రూపీస్లో అయింది. మనం ఇది బయట రీటైల్లో వాళ్ళు అమ్ముకోవాలంటే 180 రూపీస్కి అమ్ముకుంటారు, 1 పీస్ కాబట్టి. ఓకే. ఇది 15 రూపీస్ ఈచ్ వన్. 15 రూపీస్. మనం ఎంత అమ్ముతున్నాం? మనం 50 రూపీస్కి ఓన్లీ 10 రూపీస్ మనం తీసుకుంటున్నాం అంతే. ఓకే. 4 12 ఉంటుంది. 12 అంటే బయట 15 రూపీస్ నుంచి ఉంది అంటున్నారు. ఇప్పుడు బయట మనం కొనుక్కొని పోవాలంటే 15 రూపీస్ పెట్టాలండి. ఓకే. ఇలా ఈ మిషన్లో ఇదే కాకుండా మనకి మసాలాలు కావచ్చు, బ్రషెస్. ఓకే. బ్రషెస్ రా మెటీరియల్ ఒకసారి చూపిస్తాను. అయితే ఇలా మనకి కావాల్సింది ఇంతే అండి, షీటు, మనకి ఇది థ్రెడ్, దాంతో పాటు స్క్రబ్బర్, కప్స్ దీంట్లో తయారైపోతుంది. స్క్రబ్బర్ వచ్చి మనకి ఓవరాల్ గా మనకు అయ్యే ఖర్చు ఎంత? 10. అంటే మనకు వచ్చి దీనికి ఎంత ఖర్చు అవుతుంది మనకి? ఓన్లీ మనకు టైం అనేది పెట్టుకున్నా ఒక 2 రూపీసే పెట్టుకోండి. మన రా మెటీరియల్ 40 రూపీస్. రా మెటీరియల్ 40 రూపీస్, మనం 10 రూపీస్ పెట్టుకొని మార్జిన్లో అమ్ముతాం. హోల్సేల్ కాకుండా ఇప్పుడు వాళ్ళు రీటైల్గా అడిగారు అనుకోండి, మనం 75 to 80 రూపీస్ కూడా అమ్ముతున్నారు. మనము మార్కెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 100 వరకు అమ్ముతున్నారు సార్ నార్మల్గా అయితే. ఒకవేళ లేదు మేము ఖచ్చితంగా మీరు అంత కాదు, మేము 100 200 సీట్ తీసుకుంటే ఒక 10 to 20 రూపీస్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే. మనకి ఇది దీని మెటీరియల్ మొత్తం కలిపి మనకు అయ్యే ఖర్చు 40 రూపీస్. దీంట్లో గ్రామ్స్ ఉంటుంది. 7 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి, 8 గ్రామ్స్, దాంతో పాటు 10 గ్రామ్స్. అందులో 3 రకాలు వస్తుంది. ఓకే. ఇంకా పెద్ద స్క్రబ్బర్ పెద్దది, ఇది వచ్చి 8 గ్రామ్స్. దీంట్లోనే పెద్ద సైజ్ వచ్చి మనకి 10 గ్రామ్స్. ఓకే. అన్ని వస్తుంది. కొంచెం కాస్ట్లీ కూడా అది కూడా వస్తుంది. ఓకే. సో ఇది కూడా మనం మేకింగ్ చేసుకోవాలి. ఓకే. ఇట్లా 10 టైప్స్ మనం ఇదే మిషన్ యూస్ చేసుకొని మనం చేసుకోవచ్చు. కష్టం ఉంటుందా ఇట్లా కింద? లేదు సార్, ఇది కొంచెం మీకు లూజ్ కావాలంటే, టైట్ కావాలంటే మనకి ఇక్కడ ఉంటుంది, దాన్ని బెండ్ చేసుకుంటే సరిపోతుంది. కష్టం అని ఏం అనిపించదు. స్టార్టింగ్
తెలియని వాళ్ళకి ఒక 2-3 సార్లు అమ్మ ఇంత టైట్ అనిపిస్తుంది, తర్వాత అలవాటు అవుతుంది. ఇక్కడ కొంచెం లూజ్ చేసుకోవచ్చు. రా మెటీరియల్ ఎంత వరకు అవుతుంది, ఇది ఎంత కాస్ట్ అవుతుంది మేకింగ్? మనకి ఇది మేకింగ్ వచ్చి మనకి ఒక బ్రష్ మీద డిపెండ్. బ్రష్ ఏది తీసుకుంటారు, షీట్ అయితే మీకు 5 రూపీస్ వస్తుంది. ఇది బ్రషెస్ వచ్చి మనకు 5 రూపీస్, 350 నుంచి స్టార్ట్ అవుతాయి, మనకి 10 రూపీస్ వరకు ఉంది. ఏ బ్రషెస్ మనం క్వాలిటీ ఏది వాడతామో, లోకల్లో ఏమో నార్మల్ దే పోతుంది, ఇవే పోతున్నాయి. ఒకవేళ హై వేస్ట్ వాళ్ళు వేసుకునే పెద్ద పెద్ద షాపుల్లో అయితే మనకి 10 రూపీస్ ఖచ్చితంగా. 10 అంటే మనకి దాదాపు ఒక బ్రష్ వచ్చి వాళ్ళు 30 to 50 రూపీస్ అమ్ముతారు. అటువంటిది మనము దాన్ని బట్టి ఎలాగైనా షీట్ మీద అయితే మీకు ఖచ్చితంగా 20 to 30 రూపీస్ మార్జిన్ ఉంటుంది ఎవ్రీ షీట్. మనము ఈ మార్కెటింగ్ ఖర్చులు కూడా యాడ్ చేసుకొని ప్రాఫిట్ చేసుకోవాలి. తక్కువ మీరు క్వాంటిటీ తక్కువ ఇచ్చారనుకోండి, సపోజ్ నేను 10 షీట్లు కావాలన్నారు అనుకోండి, మీరు 10 షీట్కి మీరు ఎక్కువ మార్జిన్ పెట్టుకోవాలి. అదే మీరు హోల్సేల్ గా 100 to 500 తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అమ్ముకోవాలి కదా హోల్సేల్ గా, వాళ్ళకి తక్కువ వచ్చే కొద్దీ వాళ్ళు కూడా ఎక్కువ అనేది ఉంటది.